గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా మే మాసము 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వార రాశి ఫలాలని తెలియజేయబోతున్నానండి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి గ్రహస్థితుల్ని వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా విషయాలన్నీ కూడా చెప్పబోతున్నాను. అయితే ఈ వారంలో గ్రహాలని పరిశీలించగలిగితే మేషములో రాహువు సూర్యుడు సంచరించగా, వృషభములో బుధుడు, తులలో కేతువు, అలాగే కుంభరాశిలో శని మరియు కుజులు, మీనరాశిలో శుక్రుడు మరియు గురువు సంచరిస్తున్నారండి. చంద్రుని యొక్క సంచారం చూసినట్లయితే కర్కాటకం నుంచి తుల వరకు కొనసాగుతుంది ఈ వారమంతా కూడాను. అయితే ఈ వారంలో చంద్రాష్టము ఎవరెవరికి ఉండబోతుంది అన్న విషయాల్ని మనం చూసినట్లయితే ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, అలాగే మీన రాశి వారికి కూడాను ఉంటుంది. ఆ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకూడదో చెప్తామండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. అదేమిటంటే జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వాట్సాప్ గ్రూపుల్లో ఆడియో క్లాసులు నిర్వహిస్తున్నాము. దాని పట్ల అక్కర ఉండి మాకు ఏమి కాడా రాదు అంటే ఏమిటి అర్థం, ఓనామాలు కూడా రావండి కానీ నేర్చుకోవాలని ఉందని ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్న వాళ్ళు మా యొక్క వాట్సాప్ నెంబర్ 9391569666 కనెక్ట్ అయ్యి వివరములు తెలుసుకోవచ్చండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ వారంలో ఉద్యోగ విషయంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి. వ్యాపార రీత్యా ఉన్నతి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు కానీ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తులు పొందడంలో లాభదాయకంగా కూడా ఉంది. శని ఇప్పుడు అతిచారం చెంది మీ యొక్క లాభస్థానంలో సంచారం చేయడం వలన అన్ని విధాలుగా మీ ఆశలు నెరవేరబోతున్నాయి. ఇన్నాళ్ళుగా పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగబోతున్నాయి. గురు శుక్రులు వ్యయ స్థానంలో ఉండగా శుక్రుడు అక్కడ ఉచ్చ పొందడం జరిగింది. కాబట్టి చాలా వరకు మేషరాశి మేషలగ్నానికి చెందినటువంటి వారికి లగ్జరియస్ లైఫ్ని ఇవ్వడము, వివాహమైనటువంటి వారికి స్త్రీ సౌఖ్యము, సైన భోగ సుఖాలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాకపోతే మీరు కొద్దిగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాహు ఇప్పుడు మీ రాశిలోనే సంచారం చేయడము, పంచమాధిపతి సూర్యుడు కూడా అక్కడ ఉండి భరణి కృత్తిక నక్షత్రాల్లో ఈ వారమంతా సంచారాన్ని కొనసాగిస్తారు. కాబట్టి మొత్తం మీద మొదట వారంలో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కానీ తండ్రి ద్వారా, ఆ తర్వాత సంతానానికి తండ్రికి మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. కేతు ఇప్పుడు సమసప్తమ స్థానంలో సంచారం చేయడం వలన అసంపూర్తివైనటువంటి పనులన్నీ కూడాను పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే భార్యాభర్తల మధ్య మాత్రము అసంతృప్తి అనేది కలగడానికి అవకాశం ఉంది. ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని వెళ్ళాలి. ఈ వారంలో 8వ తారీఖున తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవాల్సి ఉంటుంది. 9, 10, 11వ తారీఖుల్లో మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
మీరు ఎంత ఎక్కువగా ఇంతవరకు ప్రేమించారో మీకే చెప్పలేనంత అవధులు దాటి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు మీ బిడ్డల యొక్క తిరస్కార బుద్ధిని గమనించి ఇలాంటి వారిగా నేను ఇన్ని సేవలు చేసింది, నేను త్యాగం చేసింది అన్నట్టు ఆలోచన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. 12, 13వ తారీఖుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతాయి. అప్పులు తీరడంలో మీకు కొంతవరకు ఊరట కలిగిస్తుంది. బ్యాంకులో కూడాను లోన్లు మీకు సకాలంలో లభిస్తాయి. అంతేకాకుండా శత్రువుల యొక్క బెడద తగ్గడానికి అవకాశం ఉంటుంది. ధన ఆదాయం కలగడానికి కూడాను ఇప్పుడు సరైన సమయం అని చెప్పవచ్చు. అదే సమయంలో భార్యకు లేదా భర్తకి ఆరోగ్య సంబంధమైన విషయాలు కొద్దిగా వికట్టును కలిగిస్తాయి. అంటే గోర్లకు సంబంధమైనటువంటి దోషం కావచ్చు, ఎంట్రుకలకు సంబంధించిన దోషాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. మీరు అధిక పక్షంలో మీ యొక్క గృహంలో మెట్లు కింద గాని ఏదైనా బెడ్రూమ్ని కానీ ఫామ్ చేసుకుంటే దానిని అక్కడ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటేనే సంసార జీవితం బాగా కొనసాగడానికి అవకాశం కూడా కనబడుతుంది ఈ వారంలో. అదే సమయంలో అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కాకపోతే భాగస్వామి వ్యాపారాలు కొద్దిగా బెడ్చుకొడతాయి, అందులో జాగ్రత్త పడండి. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము విశేషించి చెప్పాలంటే ముఖ్యంగా మీకు 12, 13వ తారీఖులు, 14వ తారీఖు అద్భుతంగా యోగవంతమైన జీవితాన్ని అందించబోతున్నాయి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా కోపం అధికంగా ఉంటుంది. దాన్ని తగ్గించుకొని ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు యోగవంతంగా ఉంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభం రావడము, ఎక్కడైనా మీరు కార్పొరేషన్ కానీ లేదా అప్పు చేసి వ్యాపారాలు చేస్తున్నా దానికి సరైన సమయంలో కట్టలేని చిక్కుల్ని ఎదుర్కొంటారు ఎన్నాళ్ళుగా. ఇప్పుడు సకాలంలో కట్టి పేరు నిలబెట్టుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు లాభాధిపతి లాభస్థానంలో సంచరిస్తూ మీ రాశికి చతుర్థ స్థానాన్ని చూడడం అనేది జరిగింది కాబట్టి తప్పనిసరిగా గృహ నిర్మాణ విషయంలో కొన్ని మార్పులు జరుగుతాయి. త్వరగా గృహ నిర్మాణాన్ని కొనసాగించడానికి ఆర్థిక ఎదుగుదల ఏర్పడుతుందనడంలో సందేహమే లేదు. మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతానాల విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా వరకు శుభవార్తను కలిగిస్తాయి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం బాగయ్యి చాలా ఉత్సాహకరంగా వారి కోర్సుని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. స్త్రీలకి అనారోగ్యంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ముందుకెళ్లడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే 10వ స్థానంలో కర్మకారకుడైనటువంటి శని సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీకు స్వయం వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. రాహు 12వ స్థానంలోనూ కేతువు 6వ స్థానంలో సంచారం చేయడం చాలా యోగవంతంగా ఉంది. కాకపోతే అప్పులు ఎక్కువగా చేయకుండా లిమిటెడ్గా చేస్తేనే మంచిదని మాత్రం చెప్పగలను. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు లీడర్షిప్ క్వాలిటీని కోరుకున్నటువంటి వారికి కొద్దిగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. కొంతవరకు మీరు ఈ వారమంతా కూడా అణిగిమణిగి బాస్ చెప్పినట్టుగా వినడం కూడా అవసరమే. మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి వారు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ కానీ, కెమికల్ సంబంధమైన బిజినెస్ లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఈ వారంలో మీకు 8వ తారీఖున చూసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీ యొక్క కనిష్ట సోదరిమణుల నుండి మీకు సహాయ సహకారాలు అందడం జరుగుతుంది. 9, 10, 11వ తారీఖుల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి యాక్సిడెంట్స్, కరెంట్ షాక్ కొట్టడం కానీ, లేకపోతే ఎక్సెస్ ఆఫ్ కరెంట్ రావడం వల్ల ఫ్రిడ్జ్ కానీ, మిక్సీ కానీ, చిన్న ఎలక్ట్రికల్ సంబంధమైన వస్తువులు పాడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి. 12, 13వ తారీఖుల్లో సంతానం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అనవసరమైన వారితో గొడవలు పడకుండా, పంచాయతీలు పెట్టుకోకుండా, చర్చలకు దిగకుండా ఉండడం అనేది అవసరం. 14వ తేదీ చాలా యోగవంతంగా ఉంది. స్త్రీలకైతే బాగా ఉంది. వారు ఏ రంగంలో ఉన్నా కానీ సక్సెస్ లైఫ్ని పొందడానికి వారి యొక్క మాట పారడం అంటే వాళ్ళ యొక్క మాట నెగ్గుకు రావడం కూడా ఈ వారం జరగడానికి అవకాశం ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధిక ఖర్చులు ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను కొంతమందికి అనారోగ్యము, హీట్ బాడీస్ వలన అనవసరమైనటువంటి ఈ వడదెబ్బ ఇలాంటివి ఆ 50+, 60+ ఉన్న వారికి తగిలే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఎండలో తిరగకుండా ఉండండి. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి మీకు
8వ తారీఖున అలాగే 14వ తారీఖున చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గ్రహాలు. మరియు మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మంచి లాభాలు కలుగుతాయి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారము ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదేని గృహ సంబంధమైనటువంటి విషయంలో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసి కొనడం మంచిది. అపార్ట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్నటువంటి వారు లేదా విమాన ప్రయాణం చేయాలనుకున్నటువంటి వారు వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెంట్ని కరెక్ట్గా చూసుకొని వెళ్ళాలి. లేకపోతే అక్కడికి వెళ్ళి దేశాల నుంచి ఇంకొక దేశం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు మీకు ఎవిడెన్స్ కానీ సరిగా లేకపోతే తిరుగు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి కూడాను. ఇప్పుడు 4వ భావాధిపతి మీ రాశ్యాధిపతిని బుధుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలిగి అవడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగే ఈ వారంలో మీకు రాహు చాలా వరకు అనుకూలంగా ఉండడము, మీ రాశికి తృతీయాధిపతి అయినట్టు సూర్యుడు కూడా అనుకూలంగా ఉండడం జరిగింది. కాబట్టి మీకు లాభాలు రావడానికి మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. 10వ స్థానంలో గురువు శుక్రుడు ఉండడం వల్ల ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా మీ యొక్క కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్న వారు కానీ, సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, బ్యాంక్ సెక్టర్లో కానీ, టీచింగ్ ఫీల్డ్ ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వారికి అనుకూలము. గైనకాలజికల్గా ఉన్నటువంటి డాక్టర్లకి చాలా అనుకూలంగా ఉంది. కార్డియాలజిస్టులు కూడా చాలా అనుకూలంగా ఉందని డాక్టర్ల పరంగా చెప్తే అలాగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే భాగ్యస్థానంలో ఇప్పుడు శని మరియు లాభాధిపతి అయినటువంటి కుజుడు సంచారం చేయడము తండ్రి యొక్క ఆరోగ్యంలో జాగ్రత్త పడాలి. తండ్రితో గొడవలు పెట్టుకోకుండా ఉంటే కూడాను మంచిది. ఈ మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి వారు వాళ్ళని అడ్జస్ట్ చేసుకుని కానీ మీరు ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ రీత్యా మీకు వస్తున్నటువంటి చిన్న చిన్న చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతవరకు మీరు కష్టపడిన దానికి ఫలితం లేకుండా పోయింది. ఈ వారం నుంచి మీ యొక్క కష్టానికి తగిన ఫలితం అనేది ఏర్పడడానికి అవకాశం కూడా ఉంది. అయితే కేతు వచ్చి 5వ స్థానంలోనూ, రాహు లాభస్థానంలో సంచారం చేయడం అనేది చాలా యోగదాయకంగా ఉంది. సంతాన విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు, మేకింగ్ డిసిషన్ అంటే సరిగా లేకపోవడం వల్ల వారి నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా తడబడతారు. పెద్దలుగా ఉన్నటువంటి వారు మీరు ముఖ్యంగా తల్లి చెప్తే మాత్రం బాగా వింటారు ఈ వారంలో అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మీకు విశేషించి 8వ తారీఖున ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని ఒడిదుడుకులు, ఆటుపోట్లు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని సర్దిద్దుకొని ముందుకెళ్ళండి. 9, 10, 11వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కానీ మీకు అందరి యొక్క సపోర్ట్ ఉంటుంది. కనిష్ట సోదరిమణులు, మీ థిక్ ఫ్రెండ్ యొక్క అనుకూలత కానీ ఉంటుంది. మీరు ఎవరికైనా మాటిస్తే దాన్ని నెరవేర్చుకుని ముందుకెళ్లడంలో కూడా అనుకూలం ఉంటుంది. కానీ 12, 13వ తారీఖులో చూసినట్లయితే వాహనానికి సంబంధించిన ఖర్చులు ఏర్పడము, ప్రయాణంలో బడలికలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 14వ తారీఖున స్త్రీ సంతానంగా ఉన్నటువంటి మీ కుటుంబంలో ఎవరైతే మీ బిడ్డలు ఉంటారో వారికి కాళ్ళు నొప్పులు, మోకాలు, వచ్చి ఈ యొక్క నడుము దగ్గర నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. అందులో జాగ్రత్త పడండి. ఇంకేం పెద్దగా సమస్యలు అయితే రావు. అదే సమయంలో మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు యోగవంతంగా ఉంటుంది. తండ్రి యొక్క అనుకూలత మీరు పొందడంలోనే మీరు కొద్దిగా శ్రమ తీసుకోవాలంతే. ఆ తదుపరి ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా సక్సెస్. స్త్రీలకైతే చాలా యోగవంతంగా ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించాలన్నటువంటి వారికి సరైనటువంటి మార్గం అనేది నిర్దేశించబడుతుంది. అది కూడా గురువుల ద్వారా, గురువుల సహాయం తీసుకుని ముందుకెళ్ళండి. ఆ తదుపరి పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారంలో ఉద్యోగ రీత్యా మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అని కూడా తొలగిపోయి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా యోగవంతంగా ఉంది మిథున రాశి వారికి అని చెప్పొచ్చు. అయితే మీరు విష్ణువుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అద్భుతమైనటువంటి ఆహ్లాదభరిత జీవితాన్ని అందించబోతున్నాయి. 8వ తారీఖున అయితే మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. మీరు ప్రయాణాల్లో సక్సెస్ అవుతారు. పూర్వీకుల నుంచి మీకు మంచి అప్లాజ్ ఏర్పడుతుంది. మీ తండ్రి నుండి కావచ్చు, మీ తాత నుండి, మీ కుటుంబ పరంపరలో వారి నుండి. 9, 10, 11వ తారీఖుల్లో కుటుంబానికి చాలా వరకు మీరు త్యాగం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
కొన్ని విషయాలు ఇష్టమైన వాటిని కూడా మీరు ఇప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉండడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అయితే 12, 13వ తారీఖులు మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. కుటుంబంలో ఒక శుభవార్త కాసుకొని ఉంది. దానికోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ సిస్టర్కి కానీ లేదా మీ తమ్మునికి కానీ ఉద్యోగ పరంగా కావచ్చు లేదా వివాహ పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగి చక్కగా వాళ్ళ జీవితం కుదుట పడబోతుందనడంలో సందేహం లేదు. 14వ తారీఖున మీకు మీ తల్లి యొక్క ఆరోగ్యంలో జాగ్రత్త పడాలి. విశేషించి చెప్పాలంటే లోపల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానికి తగినటువంటి విధానంలో ముందుకెళ్ళాలి. కుటుంబానికి ఎవరన్నా ఏదైనా పరప్రయోగం చేశారా అన్నటువంటి ఆలోచనలు కూడా రేకెత్తింపే విధంగా కూడా ఉంటుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఉద్యోగరీత్యా మీరు ఇన్నాళ్ళుగా కష్టపడి స్థిరమైన ఉద్యోగం లేదే అన్నటువంటి వారికి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, ధనాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా ఇప్పుడు దశమ కేంద్ర స్థానంలో ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందడం కూడా జరగబోతుంది. భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి గురువు, అలాగే మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు సంచారం చేయడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం మీద మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రెండవ వివాహానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారంలో మీకు ఒక మంచి శకునం ఏర్పడుతుంది. మంచి శుభవార్త అనేది రాబోతుంది. మీకు మంచి రోజులు వచ్చినాయనేసి అనుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పొచ్చు. అయితే కేతు 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల తల్లి విషయంలో మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని ముందే చెప్పాను. అది జాగ్రత్త పడండి. అష్టమ స్థానంలో ఇప్పుడు శని కుజులు సంచారం చేయడము, అది కూడాను 10వ భావాధిపతి అయినటువంటి కుజుడు అష్టమాధిపతి అయినటువంటి శనితో కలుసుకొని ఉండడం వల్ల ఎక్కడికైనా మీరు ఒక కర్మకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ బంధువుల్లోని దూర బంధువులు కావచ్చు, దగ్గర బంధువులకైనా కానీ ఏదో ఒక అశుభ కార్యంలో మీరు పాల్గొవలసినటువంటి పరిస్థితి కూడాను ఈ వారం తటస్థపడుతుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఈ వారంలో పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. మీ నాన్నకు కానీ మీ మామకు కానీ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉండి దాని నుండి బయటపడే అవకాశం కనబడతా ఉంది. హాస్పిటల్ నుంచి ఇంటికి రావడము, డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగి కొద్దిగా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము కొద్దిగా ఆర్థికంగా ఎదుగుదలలో ఇబ్బంది ఉన్నా కానీ ఎవరైనా కానీ ఈ పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి పూజారులుగా కానీ ధర్మకర్తలుగా పనిచేస్తున్నటువంటి వారికి ఒక నింద ఏర్పడడానికి అవకాశం కనబడతా ఉంది. ఇందులో జాగ్రత్తగా మెలకుగా బయటపడడానికి మీరు ప్రయత్నం చేయండి. కోపతాపాలని వీడనాడండి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అన్ని విధాలుగా లాభాలే కలుగుతాయి. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి అనడంలో సందేహమే లేదు. అయితే ఈ వారంలో వనదుర్గాదేవిని అధికంగా ఆరాధన చేయండి. ఇంతవరకు కానీ సక్సెస్ కాని పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు భాగ్యవంతంగా ఉందని చెప్పొచ్చు. రవి ఇప్పుడు మీ రాశికి భాగ్యస్థానంలో ఉచ్చ పొందడం జరిగింది భరణి నక్షత్రంలో. అక్కడ రాహు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఇతర దేశాలకి ప్రయాణం చేయాలనుకున్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద తండ్రి యొక్క ఆదరణ బాగుంటుంది. ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికి అలాగే ఉన్నత చదువులు చదవడానికి కూడా అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు వెళ్ళడానికి కూడా ఇప్పుడు చాలా వరకు ఈ కాలము అనుకూలిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు 10వ స్థానంలో బుధుని సంచారము ఉండడం వల్ల ధనానికి కుదువు ఉండదు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ చాలా వరకు ఉన్నతి అభివృద్ధి అంటారు కదండి, డెవలప్మెంట్ అనేది కనబడతా ఉంది. అదే సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క రాహు మరియు కేతు స్థితులను గమనించినట్లయితే ఇవి సర్పగ్రహాలు కాబట్టి భాగ్యస్థానంలోను అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి సర్పగ్రహాలు 3వ స్థానంలో కేతువు అలాగే భాగ్యస్థానంలో రాహు సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీ యొక్క వాక్కును అదుపులో పెట్టుకోవాలి. కనిష్ట సోదరిమణులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. అలాగే మీ యొక్క తండ్రి యొక్క పరంపరలో తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ పరంపరలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాలి. అనవసరమైనటువంటి అపార్థాలకు దారి తీయడానికి అవకాశం కనబడతా ఉంది.
సమసప్తమ స్థానంలో శని కుజుడు సంచారం చేయడము, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సమసప్తమాధిపతి అయినటువంటి శనితో ఉండడము అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఈ రెండు గ్రహాలు కూడా మీ రాశిని చూడడం జరుగుతాయి. తత్ఫలితంగా భాగస్వామి వ్యవస్థలో కొన్ని చిక్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మనం బయట ప్రపంచంతో మింగిల్ అవ్వలేని పరిస్థితి, ఏదో ఒకటి కాంట్రవర్సీగా ఫామ్ అవడానికి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అయితే భాగస్వామి వ్యాపారాల్లో ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మెకానికల్ సంబంధమైనటువంటి వృత్తులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధమైన వృత్తులు కావచ్చు, అంటే భాగస్వామిగా ఇద్దరు కలిసి చేయాల్సినవి. అలాగే చెప్పుల సంబంధమైన వ్యాపారం, లెదర్ టెక్నాలజీ సంబంధమైన వ్యాపారం కానీ ఇట్లాంటి వాటిలో కానీ మీరు కానీ చొరవ తీసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో ఇప్పుడు మీ రాశికి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే అష్టమాధిపతి మరియు మీ రాశికి పంచమాధిపతి అయినటువంటి గురువు కూడా సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ బిడ్డలు ఎక్కడైనా కానీ ఉద్యోగం కానీ లేదా వృత్తి వ్యాపారాలు చేస్తుంటే వారిని చక్కగా అక్కడ గొడవలు పెట్టుకోకుండా ఇంటికి వారి పని చేసుకుని వాళ్ళు రావాలని మాత్రం చెప్పండి. విద్యార్థులకి మీరు ఊహించినంత ఫలితాలు మాత్రం లేవని చెప్పాలి. ఎందుకంటే కొద్దిగా వ్యయము ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. అది అశుభ ఖర్చులుగానే ఉండిపోతాయి. ఒకసారి ఖర్చు పెడితే తిరిగి రాలేని పరిస్థితి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీకు 8వ తారీఖున అధికమైన ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. 9, 10, 11వ తారీఖులు చాలా యోగవంతంగా ఉంది. మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. 12, 13వ తారీఖుల్లో కుటుంబానికి కావాల్సినటువంటి కొన్ని చర్చలు నడుస్తాయి. అది ఆర్థిక సంబంధమైన సమస్యల, లేకపోతే మనకి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న మీ యొక్క అమ్మకు సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్య కుటుంబ పరంపర సంబంధమైనది కూడా ఉంటుంది. అంటే మీ అమ్మకు మీ అమ్మకు అన్న కుటుంబ పరంపర సంబంధమైనటువంటి కూడాను కనబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ అమ్మకు అన్న భార్య కుటుంబ పరంపరలో కూడాను గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. 14వ తారీఖు మాత్రం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మఖా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో వారి మాట వల్లనే గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే చిన్న చిన్న దూర ప్రయాణాలు వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెప్పొచ్చు. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా ఆర్థిక ఎదుగుదల ఇబ్బంది అవ్వడము, ఆడబిడ్డల్లో ఈ పీసీఓడి ఫామ్ అవడము, స్టమక్ సంబంధమైన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. పై అధికారుల మన్నలను పొందుతారు. అలాగే మీరు ఏదైనా షేర్ మార్కెటింగ్ కానీ లేకపోతే ట్రేడింగ్, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే కూడాను ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. అయితే కొద్ది లిమిటెడ్ వరకే చేసుకుని వెనక్కి వచ్చేస్తే కూడా మంచిది. అయితే ఈ వారంలో మీరు చేయవలసింది ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామిని అధికంగా ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ వారంలో మీకు చాలా వరకు మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమిటి, దశమాధిపతి అయినటువంటి అంటే దశమ మరియు మీ రాశికి అధిపతి అయిన బుధుడు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం ధర్మకర్మ యోగం అంటారు దీన్ని. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ చాలా వరకు న్యాయంగా నడుచుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. తెలివిగా కూడా ప్రవర్తిస్తారు. చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఎంతసేపైనా డబ్బులు సంపాదించడంలోనే మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించి ఆహారం కూడా సరిగా తీసుకోలేకపోవడము, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, విరువాయి కట్టేస్తుంది అంటారు. అంటే మలబద్ధక సంబంధమైన దోషాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల హాస్పిటల్కి వెళ్ళి ఆడ ఇనుమో ఏదో పెడితే తప్ప మీకు అలాంటి మోషన్స్ కూడా రాలేని పరిస్థితుల్లో కలగడానికి కూడా అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. మీ కుటుంబంలో శుభవార్త వినబడిపోతుంది. అంతేకాకుండా మీకు చాలా వరకు ఆ యొక్క శుభకార్య సంబంధమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. అలాగే షష్టమ స్థానంలో శని మరియు అష్టమాధిపతి అయిన కుజుడు సంచారం చేయడం జరిగింది. కాబట్టి ఒక విధంగా మీకు మంచి యోగమే ఉంటుంది. కానీ దాన్ని సరిగా మీరు ఉపయోగించుకోగలగాలి. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. కేతువు 2వ స్థానంలో సంచారం చేయడం వలన మీరు యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. కుటుంబంలో గొడవలు తగ్గించుకొని ముందుకెళ్ళాలి. అలా చేస్తే సమస్య అయితే తగ్గుముఖం పడడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఇప్పుడు గురువు మీకు మీ రాశికి
4వ భావానికి అధిపతి 7వ భావంలో ఉండడం జరిగింది కాబట్టి తల్లి యొక్క కుటుంబ పరంపర నుంచి 2 వివాహాలు చేసుకోవాలన్న ఆలోచనలు వారి యొక్క మీ తల్లికి సంబంధించిన బంధువుల్లో కలగడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకండి. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి, ముఖ్యంగా స్త్రీలని భాగస్వామిగా పెట్టుకున్నటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ వారంలో మీకు 8వ తారీఖున చాలా వరకు లాభదాయకమైనటువంటి జీవితం నడుస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కూడా కనబడుతుంది. మీరు తలసినవన్నీ కూడా సక్సెస్ అవుతారు. గృహ నిర్మాణ సంబంధం విషయంలో ఆగిపోయినవి కొనసాగుతాయి. వాహనాన్ని కొనాలన్న ఆలోచనలు కూడా గట్టిపడతాయి. కొనడానికి ప్రయత్నం చేస్తారు. కానీ 9, 10, 11వ తారీఖుల్లో హాస్పిటాలిటీ సంబంధమైనటువంటి ఖర్చులు లేకపోతే అశుభ ఖర్చులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా అబ్డామన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం కనబడుతుంది. కడుపుకు సంబంధమైన దోషాలు కూడా వెంటాడుతున్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా అని చెప్పొచ్చు. అయితే మీకు 12, 13వ తారీఖులో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 14వ తారీఖు మాత్రము కుటుంబంలో చిక్కులు, గొడవలు, అనవసరమైనటువంటి వాగ్విదాలు జరుగుతాయి. ఎవరో ఒకరు సర్దుమాటు చేసుకుని ముందుకెళ్ళాలి. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఆరోగ్య విషయంలోనే కాదు కోపతాపాలు కూడా పెరగడానికి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే చూసినట్లు హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా 8వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. 12, 13వ తారీఖుల్లో ఈ 3 రోజులు మీకు చాలా వరకు వ్యాపార రీత్యా కావచ్చు, లావాదేవీల రీత్యా కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి, అమ్మాయిలకి ముఖ్యంగా ఈ యొక్క కుటుంబంలో ఈ యొక్క ఫోన్లతో కానీ లేకపోతే సెల్ ఫోన్ సంబంధమైన వాట్సాప్ ఇలాంటి వాటిలో మెసేజ్లు పంపించేటప్పుడు జాగ్రత్త పడండి. అది కాంట్రవర్సీగా ఫామ్ అవడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఈ వారంలో మీకు విశేషించి చెప్పాలంటే కన్నికా పరమేశ్వరుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఎలాగంటే ఇప్పుడు మీ రాశ్యాధిపతి శుక్రుడు షష్ఠమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే షష్ఠమ స్థానం అనేది అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠమ స్థానంలో సంచారం చేయడం వల్ల చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ శుక్రుడు ఉచ్చ పొందడం జరిగింది 6వ స్థానంలో. అందువల్ల అనారోగ్య హేతువులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. రుణము తగ్గడానికి అంటే ఏమిటంటే లోన్కి సంబంధమైనటువంటి దోషాలు తొలగుతాయి, అప్పులు పుడతాయి, శత్రువులు కూడాను భయపడము, పెద్దల యొక్క సమక్షములో ఒక కాంప్రమైజేషన్ అనేది కొనసాగడానికి, శత్రుత్వం తొలగడానికి కూడా అవకాశం కనబడతా ఉంది.
ఎందుకంటే తృతీయాధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు షష్ఠమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం జరిగింది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ఉద్యోగ స్థానంలో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం కనబడతా ఉంది. మీ కుటుంబానికి కావాల్సిన ఆభరణాలని కొనడానికి కూడాను ఈ సందర్భంలో మీ ఆడబిడ్డలకు కావాల్సినటువంటి ఆభరణాలు కొనే అవకాశం కూడా కనబడుతుంది. పంచమ స్థానంలో ఇప్పుడు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు సంచారము పంచమ స్థానంలో పంచమాధిపతి ఉండడం వల్ల మీ సంతానానికి సంబంధించిన విషయంలో ఆరోగ్యకరమైన వాతావరణం కనబడుతూ ఉంది. ప్రేమించి విఫలం కాకుండా దాని సక్సెస్ వైపుకి మార్చుకోవాలనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఇది అనుకూలంగా ఉంది. వివాహము అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు లేదా లవ్ మ్యారేజ్ కావచ్చు జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని మీరు చేసుకోవడం కూడా జరుగుతుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ కొద్దిగా శ్రమ పడాల. వీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శ్రమ పడితే మాత్రం సమస్యలు అయితే ఉండదని చెప్పొచ్చు. ఈ వారంలో మీకు సమసప్తమ స్థానంలో ముఖ్యంగా రాహు సంచారము అలాగే సూర్యుని యొక్క సంచారం కూడా కొనసాగుతూ ఉంది. సూర్యుడు మీకు రాశికి లాభాధిపతి అవ్వడం కూడా జరిగింది కాబట్టి మొత్తం మీద భాగస్వామి వ్యాపారాల్లో మంచి ఊపు అందుకుంటారు. లాభాలు రావడానికి కూడా అవకాశం కనబడుతూ ఉందనడంలో ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. అయితే కేతు యొక్క సంచారం చూసినట్లయితే జన్మరాశులను ఉండడం వల్ల మీరు అనవసరమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఇతరుల కోసం మీరు కానీ ఒకరితా పుచ్చుకోవడం కానీ జామీన్ ఉండడం కానీ లేకపోతే వారి షూరిటీ సంతకాలు పెట్టడం అనేది కొద్దిగా మానుకుంటేనే ఈ వారము మీకు శ్రేష్కరమని కూడా చెప్పగలను. ఎందుకంటే వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు మీకు అష్టమ స్థానంలో సంచారం చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక ఏర్పాటు జరిగి ఉన్న డబ్బుని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడడానికి అవకాశం కనబడుతూ ఉంది, ముఖ్యంగా తులారాశి వారికి. అయితే ఈ వారంలో 8వ తారీఖున మీకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు పొందుతారు. 9, 10, 11వ తారీఖుల్లో అయితే మీరు తలచినటువంటి కోరికలను నెరవేరడానికి అవకాశం కనబడుతూ ఉంది. మీ భాగస్వామి అయినటువంటి భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు మీకు అనుకూలించడం అనేది కనబడుతుంది. ఇన్నాళ్ళుగా కొద్దిగా ఎడబాటుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి లేదా ఫోన్ ద్వారా అయినా సంభాషించడం అనేది జరుగుతుంది. ఇందులో సందేహమే లేదు. అయితే మీకు 12, 13వ తారీఖులో ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. 14వ తారీఖున చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఏ కష్టాలు ఉన్నా కానీ తొలగిపోవడానికి మీ తల్లి మీకు కానీ అందుబాటులో ఉంటే ఆమె సలహాలు తీసుకుని ముందుకెళ్ళండి. సక్సెస్ లైఫ్ అనేది ఉండడానికి అవకాశం కనబడుతుంది. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు సంతాన విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఉన్నాయి కానీ ఇంకేం పెద్దగా ఇబ్బంది లేవు. స్పోర్ట్స్లోకి వెళ్తున్నటువంటి మీ బిడ్డలు కావచ్చు లేదా మీరు కూడా కావచ్చు చాలా వరకు ఉత్సాహంగా పాల్గొనడానికి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో భాగస్వామి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి లవ్ అండ్ అఫెక్షన్ అధికం అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకరికి ఇష్టం లేక ఒకరికి ఇష్టం ఉండి ఇలా ప్రవర్తించడం అనేది మానేసుకోండి. ఇద్దరు సహధర్మచారిణులుగా ఉంటూ మంచిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలు పురుషులు ఒకరికొకరికి అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈగో అనేది తగ్గించుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగ రీత్యా మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అనడంలో సందేహమే లేదు. ఈ వారంలో అధికంగా మీరు ఏం చేయాలంటే గణపతిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీ యొక్క సంతానం పేరు మీద ఇల్లు కట్టించాలనుకున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో కానీ ప్రారంభిస్తే మంచి తిథి నక్షత్రాలు చూసుకొని కానీ ప్రారంభిస్తే బాగా అది కంటిన్యూ అయ్యి కంప్లీట్ స్థాయికి వస్తుంది. గృహప్రవేశ స్థాయికి కూడా వెళ్ళడానికి అవకాశం కనబడుతూ ఉంది. అయితే వాహనాల్లో ప్రయాణం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా బిడ్డలు ఆడబిడ్డలు కన్సీవ్ అయి ఉంటే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం వల్ల కొద్దిగా కూల్ ప్లేస్లో ఉండడానికి ప్రయత్నం చేయండి, లేదా అబార్ట్ అవ్వడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. ఇది మనం గమనించాలి. పంచమ స్థానం చాలా బలపడింది ఇప్పుడు. ఎందుకంటే మీ రాశికి షష్ఠమాధిపతి అయినటువంటి శుక్రుడు అలాగే ముఖ్యంగా సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు పంచమాధిపతి అయినటువంటి గురువు ఇద్దరూ కలిసి పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల
ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని ముందుకెళ్తారు. వివాహాలు కూడాను చాలా వరకు ఇవి రహస్య వివాహాలు జరగడానికి ఇప్పుడు అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఒక విధంగా అది పెద్దగా మీకు మంచి చేయకపోవచ్చు. తల్లిదండ్రుల సలహాలు తీసుకొని ముందుకెళ్ళి మంచిగా చేసుకుంటేనే ఉన్నతంగా మీరు సమాజంలో జీవించడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. 6వ స్థానంలో ఇప్పుడు ఈ సందర్భంలో మీకు రాహు సంచారము, సూర్యుని యొక్క సంచారము కంపల్సరీగా ఉద్యోగరీత్యా మీకు మంచి ఉన్నత స్థితి రావడానికి, మీ యొక్క గొప్ప స్థానాన్ని మీరు పొందే విధంగా ఉంటుంది. మీ యొక్క విలువను గుర్తిస్తారని చెప్తున్నాను నేను ముఖ్యంగా. అయితే కేతువు ఇప్పుడు మీకు 12వ స్థానంలో సంచారం చేయడం అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ తో కూడినటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా ఇంటికి వస్తే మొత్తం కొద్దిగా ప్రశాంతంగా నిద్రపోవాలి, అలసిపోయినాం కదా అన్నటువంటి ఇన్నాళ్ళుగా నిద్రే పట్టినటువంటి వారి కూడాను నిద్రాస్థితికి వెళ్ళడానికి, సుఖాన్ని అనుభవించడానికి అవకాశం కనబడుతూ ఉంది. అదే సమయంలో దశమాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పుడు 6వ స్థానంలోను, అలాగే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు లాభాధిపతి అయ్యి ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా చెప్పాల్సిన సమసప్తమ స్థానంలో ఉండడం అనేది జరిగింది. కాబట్టి భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, లాభాలు వస్తాయి. కానీ మీరు కొద్దిగా పెట్టుబడి అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితి కూడాను కనబడతా ఉంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఈ వారంలో 8వ తారీఖు కొద్దిగా భయ ఆందోళన కలుగుతాయి. మన పెట్టుబడిని పెట్టింది తిరిగి రాలేకపోతుందేమో అన్నటువంటి ఆలోచన, కానీ పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. 9, 10, 11వ తారీఖుల్లో అది మీకు టచ్ అవుతుంది. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అలాగే 12, 13వ తారీఖుల్లో కూడాను లాభాల మీద లాభాలు రావడానికి, భాగస్వామి వ్యాపారాలు చాలా వరకు ఊపందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ మీకు 14వ తారీఖు మాత్రము మనస్థిరంగా లేకపోవడం వల్ల కొద్దిగా అలజడి ఏర్పడము, వృత్తి వ్యాపారాలు తదుపరి స్త్రీ పరంగా కొన్ని డిస్టర్బెన్స్లు ఫామ్ అవడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి పెద్దల సలహాలు తీసుకొని కానీ ముందుకెళ్తే బాగుంటుంది. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ కంటికి సంబంధమైన దోషాలు వెంటాడుతున్నాయి. దానికి తగినటువంటి మీరు హీట్ పదార్థాలు తగ్గించి బాడీలో ఉన్న హీట్ని తగ్గించుకుని ముందుకెళ్ళండి. సమస్య అయితే పెద్దగా ఉండదు. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 9, 10, 11, 12, 13 5 రోజులు చాలా అనుకూలంగా ఉంది. మీరు వృత్తి వ్యాపారాల్లో బాగా అనుకూలిస్తారు. కాకపోతే ఇంతవరకు వేరే వారి మాటలు చెప్పి మీ యొక్క కుటుంబాల్లో అనేకమైన చిక్కుల్ని తెచ్చుకున్నారు. వాటన్నిటినీ ఇప్పుడు సర్దిద్దుకునే మార్గం అయితే ఈ 5 ధనుసు రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గృహములో సుఖశాంతులు వెల్లివేసడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురువు సుఖస్థానంలో సంచారం చేయడము, అక్కడ మీ రాశికి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు సంచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి కలిసి చాలా యోగవంతంగా ఉంది. అంటే సుఖశాంతులు కలగడానికి సొంత ఊర్లో కానీ సొంత బిజినెస్లో కానీ చాలా వరకు అనుకూలించడానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. కుటుంబానికి కావాల్సిన అన్ని సౌకర్యాలని మీరు కలిగిస్తారు అనడంలో సందేహమే లేదు. తృతీయ స్థానం కూడా బలపడింది. పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు తృతీయాధిపతి అయినటువంటి శనితో సంచారం చేయడము చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ యొక్క సంతానం చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మా బిడ్డలు చిన్న బిడ్డలండి, వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తున్నారంటే వాళ్ళు చదువుకున్న విషయంలో కావచ్చు, లేదా వ్యాపారంలో ఉన్నటువంటి ఆ వయసుకు సంబంధించినటువంటి బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నత విద్యను పొందుతున్నటువంటి బిడ్డల యొక్క ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడము, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచిగా అందరి యొక్క ఆదరణ కలగడము, పబ్లిక్లో మీకు మంచి పేరు రావడం కూడా జరగబోతుంది. పంచమ స్థానంలో రాహు ఉండడము, అలాగే మీ యొక్క భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా అక్కడ సంచారం చేయడం జరిగింది. కాబట్టి మొత్తం మీద తండ్రి యొక్క ఆరోగ్యంలో ఉన్నటువంటి నల్లత, అస్వస్థత అనేది తొలగిపోయి చాలా వరకు ఆరోగ్యవంతంగా కనబడడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. ఏదైనా చిన్న ఆపరేషన్కి వెళ్తున్నటువంటి మీ తండ్రి కానీ, దానికి సంబంధించిన మీ కుటుంబ పరంపరలో మామ సంబంధమైనటువంటి వారు కానీ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి రావడం కూడా జరగబోతుంది ఈ వారంలో.
అలాగే ఈ వారంలో మీకు చాలా వరకు లాభదాయకంగా ఉంటుందని చెప్పాను. అయితే తల్లి యొక్క ఆరోగ్యాన్ని మాత్రం మీరు కాపాడుకుంటూ రావాలి. ఆమెకు సంబంధించినటువంటి ఇండైజెషన్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఆరోగ్యంలో నలత, నవనాడులు కుంగిపోవడము, నడుము సంబంధమైనటువంటి నొప్పులు కానీ, తల భారము, ఇలాంటివి పైత్య సంబంధమైన దోషాలు కలగడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే ఈ వారంలో 8వ తారీఖున మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మొత్తం మీద ఈ వారము మీకు పూర్వీకుల ఆస్తిపాస్తుల విషయంలో ఉన్నటువంటి గొడవలు తగ్గబోతున్నాయని చెప్పవచ్చు. అయితే కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఎవరైనా ఉంటే దాంట్లో సక్సెస్ను కూడా పొందబోతున్నారు. కానీ 8వ తారీఖున దూర ప్రయాణాలు మాత్రం దయచేసి చేయకండి. 9, 10, 11వ తారీఖుల్లో తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉండండి, లేదా తగాదాలు రావడానికి అవకాశం ఉంటుంది. 12, 13వ తారీఖుల్లో వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు లావాదేవీల్లో విజయాన్ని పొందుతారు. 14వ తారీఖుల్లో లాభదాయకమైనటువంటి కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. అంతేకాకుండా రెండవ వివాహం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి ఇది కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. అలాగే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు లాభదాయకంగా ఉంది. వారి కుటుంబ పరంపరలో ఉన్నటువంటి చిన్నాన్న కుటుంబంతో కావచ్చు, లేకపోతే అన్న కుటుంబంతో, అక్క కుటుంబంతో, అలాగే హాయ్ బాయ్ ఫ్రెండ్ కుటుంబంతో దూరంగా ఉండాలి, వివాదాలకు దిక్కుండా ఉండాలి. అలాగా పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి నవీన వస్తువులను కొనాలన్న ఆలోచనలు, కొత్తగా మార్కెట్లో వచ్చినటువంటి ఇంటికి కావలసిన గృహ ఉపకరణాలని కొనాలన్న ఆలోచన కలుగుతుంది. అది కొంతవరకు ఖర్చును కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగకండి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఏదో ఒక మార్గంలో, అది వైద్య మార్గం కావచ్చు, లేదా అది అలోపతి, యునానీనా, హోమియోపతి, లేకపోతే సిద్ధానా, ఏదో ఒక వైద్యం ద్వారా మీకు ఒక శుభవార్త అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో మీరు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇంతవరకు భాగస్వామ్య పరిష్కారాలు జరగలేకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు పడి విడిపోవాలన్నటువంటి పరిస్థితిలో ఉన్న వారికి మీకు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని దగ్గర కూర్చొని పెట్టి ఆ వివాదాలకి, సమస్యల్ని ఉన్నటువంటి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ రాశికి తృతీయ స్థానంలో గురువు సంచారము, అలాగే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా సంచారం చేయడం అనేది జరిగింది. కాబట్టి మీ సంతాన విషయంలో కొద్దిగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. వాళ్ళకి ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా వాళ్ళ యొక్క కరికులం యాక్టివిటీస్లో ముందుకెళ్ళడానికి, మామూలుగా చదువుకుంటుంటారు లేదా ఉద్యోగం చేస్తుంటారు, ఒక స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. అలాంటప్పుడు వాళ్ళని స్టేట్స్లో కానీ డిస్టిక్లో ఆడిపించాలన్న ఆలోచన కలిగినప్పుడు వాటికి కావాల్సిన కాంపిటీషన్లో వారికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. కానీ అదేం ఇబ్బంది ఏం కాదు. అది రాబోయే కాలంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2వ స్థానంలో కుజుని సంచారం ఉండడం వల్ల, శని కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని నోట్లో శని ఉండడం వల్ల మనం చెప్పే మాటలన్నీ కూడా కాంట్రవర్సీగా ఫామ్ అవడము, కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉండవలసిన పరిస్థితి కూడా ఈ యొక్క కాలంలో కనబడుతూ ఉంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలి. అంతేకాకుండా మీకు చతుర్థ స్థానంలో రాహు, అలాగే మీ రాశికి అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా సంచారం చేయడం అనేది జరిగింది. కాబట్టే నేను ఆ మాట చెప్పాను. అంటే తండ్రితో పగ పెట్టుకోకూడదు, అలాగే కుటుంబ యజమానితో పగ పెట్టుకోకుండా ఉండాలి. అలా ఉంటే ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు. లేదంటే నువ్వేం చెప్పేది నేనే వినదంటే మాత్రం కొద్దిగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. భాగ్యాధిపతి ఇప్పుడు పంచమ స్థానంలో సంచారం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మీ బిడ్డలకి ఏదైనా కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే సక్సెస్ అవుతుంది. కుటుంబంలో శుభవార్త, శుభకార్యం కూడా జరగడానికి అవకాశం కూడాను కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఈ వారంలో చూసినట్లయితే కేతు యొక్క సంచారాన్ని మనం పరిశీలించినట్లయితే 10వ స్థానంలో కేతు సంచారం ఉండడం వల్ల అక్కడికి 14వ తారీఖున చంద్రుడు కూడా రావడం జరిగింది. కాబట్టి ఉద్యోగరీత్యా కానీ వ్యాపార వృత్తి రీత్యా కొద్దిగా మెలకుగా ఉంటేనే మంచిది. అనవసరమైనటువంటి వారిని మీరు ఏం చేస్తారంటే వాళ్ళని నిందించడం వల్ల వాళ్ళు చాలా పెద్ద వాటిలో సమస్యలు తీసుకెళ్లి చిగిలించేస్తారు. కాబట్టి మీ పని మీరు చేసుకుని జాగ్రత్తగా బయటకు వచ్చేస్తేనే మంచిదని కూడా మాత్రం చెప్పగలరు. 8వ తారీఖున చాలా బాగుంది, సౌఖ్యవంతమైన జీవితము. మీరు ఒకవేళ కాలేజీ స్టేజ్లో కానీ లేదా యవ్వన స్థాయిలో ఉన్నట్లయితే
మీకు కాలేజీలో కానీ లేదా క్లాస్మేట్స్ అమ్మాయిలు అబ్బాయిల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. పెళ్లి జరిగిపోయి ఉంటే వారి మధ్య చాలా సౌఖ్యవంతమైన జీవితం కూడాను కనబడుతూ ఉంది. కానీ మీరు 9, 10, 11వ తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క తాత సంబంధమైన ఆస్తి విషయంలో గొడవలు రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఇది మనం గమనించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 12, 13వ తారీఖులో చూసినట్లయితే కొద్దిగా అనీజీగా ఉండడము, చర్చకు లోనవ్వడము, ఒక విషయం మీద అనవసరంగా మీ పైన నింద ఏర్పడడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. అయితే మీకు 14వ తారీఖు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితము, లాభదాయకంగా ఉంటుంది. మీకు పబ్లిక్లో మంచి పలుకుబడి పెరగడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి కుటుంబాలలో చూసినట్లయితే వాస్తు దోషంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మంచి వాస్తు తెలిసినటువంటి వ్యక్తి యొక్క సలహాలు మీకు అందుతుందన్నమాట. అందువల్ల కొన్ని రెక్టిఫికేషన్స్ జరుగుతాయి. శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాలలో స్త్రీలకు సిల్వర్ కొనాలన్నటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే వారి ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ఈ సందర్భంలో మీకు కాళ్లకు సంబంధమైనటువంటి దేహ దోషాలన్నీ కూడా ఎంటాడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే తదుపరి నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. ఈ ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారు ఆవేశపడకుండా చాలా చక్కగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది. అయితే ఈ వారంలో మీరు గణపతిని మరియు శివుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని రాశిలోనే సంచారం చేయడము, జన్మశనిగా ఉండడం అనేది జరుగుతుంది అతిచార ప్రభావం వలన. తృతీయాధిపతి కూడా కుజుడు కూడా అక్కడ సంచారం చేయడము, శని కుజులు ఇద్దరు కూడాను ఒకరికొక శత్రుగ్రహాలు కూడాను మీ జన్మరాశిలో ఉండడం వల్ల మీకు అనవసరమైన శత్రుత్వం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కనిష్ట సోదరిమణులతో కానీ లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి చోట అనవసరమైన వైరం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీరు పట్టి విడుపులతో కానీ ముందుకెళ్తే ఈ సమస్య నుంచి కూడా బయటపడడానికి అవకాశం కనబడుతుంది. అది ద్వితీయ స్థానం బలపడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయాధిపతి అయినటువంటి గురువుతో కలిసి సంచారం చేయడము, అది కూడా గురువు లాభాధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం మీద ఆర్థికంగా బాగా స్ట్రెంథన్ అవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. వారు చెప్పిన మాట కూడా చెల్లుబాటు అవుతుంది. సుఖశాంతులు కలగడానికి కూడా అవకాశం ఉండడంలో ఎలాంటి సందేహమే లేదు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి అమ్మాయిలకి ఈ వారము అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ లైఫ్ని అందించబోతున్నాయి గ్రహాలని చెప్పవచ్చు. అయితే రాహు కూడా తృతీయ స్థానంలో సంచారం చేయడము, మీ రాశికి సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. కాబట్టి భార్యాభర్తల మధ్య వాగ్విధాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్లో కొన్ని ఇబ్బందులు రావడము, మన భార్యే కదా, మన భర్తే కదా, మనం ఎలాగంటే కూడా వాళ్ళు పడి ఉంటారులే అన్నటువంటి ఆలోచనతో మాట్లాడడం వల్ల అది పెద్దదిగా ఇప్పుడు చినికి వాన పెద్దదైనట్టుగా ఒక తుఫాన్ లాగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ స్థానంలో ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే అష్టమాధిపతి సంచారం చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా వాహన రిపేర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో వాడుకున్నటువంటి మిక్సీలు కావచ్చు, ఐరన్ బాక్స్ కావచ్చు, వాషింగ్ మిషన్, ఇట్లాంటి చిన్న చిన్న టూల్స్ ఉంటాయి కదండి, మన యాక్సెసరీస్ అంటారు, అవి చెడిపోవడానికి దానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా ఈ వారం సంభవించే అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి ముఖ్యంగా. అంతేకాకుండా ఈ వారంలో కేతు యొక్క సంచారం చూస్తే భాగ్యస్థానంలో సంచారం ఉంది. కాబట్టి అక్కడికి భాగ్యస్థానంలోకి మీకు 14వ తేదీ చంద్రుడు రావడం కూడా జరుగుతుంది. అందువల్ల తండ్రి యొక్క ఆరోగ్యంలో జాగ్రత్త పడాలి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు కానీ, పైత్య సంబంధమైన దోషాలు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త పడాలి. కోర్టు వ్యవహారాల్లో టెన్షన్ అధికంగా ఉండకుండా ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటే కూడా మంచిదని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు ఏదైతే మీరు చదువుకోవడానికి వెళ్ళుంటారో అక్కడ ఉన్నటువంటి ఆ సిటిజన్ సంబంధమైనటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి తల లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు. మీరు చెప్పిన సెంటిమెంట్ అంతా వర్కౌట్ కాదండి, ఇది మనం గమనించాలి.
అయితే ఈ వారంలో 8వ తారీఖున మీకు చాలా వరకు అదృష్టాన్ని ఇచ్చే రోజుగా ఉంది. ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఉన్నతి కలిగినటువంటి వ్యక్తి వల్ల ఆదాయాలు కానీ అతని ద్వారా పనులు కూడా పూర్తి అవుతాయి. అదే సమయంలో 9, 10, 11వ తారీఖుల్లో చాలా వరకు సౌఖ్యవంతమైన జీవితము, భాగస్వామి వ్యాపారాలు చేసిన వాటి చోట చాలా మెలకుగా ఉంటే మాత్రం మంచి ఆదాయాలు కలుగుతాయి. అయితే 12, 13వ తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే మీరు మీ ఇంట్లో వారితో చక్కగా కొనసాగించగలరు, లేకపోతే ఎడబాటు జీవితాన్ని పొందవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. 14వ తారీఖు మాత్రం తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ వారంలో ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి మొత్తం మీద కొద్దిగా అనీజీగా ఉండడము, మీరు వేగవంతంగా తీసుకునే నిర్ణయాలు మీకు బెడిసి కొట్టడం జరుగుతుంది. చాలా సైలెంట్ గా మీరు ఉండడమే మంచిది. ఈ వారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారు ఇతర దేశాల్లో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే భార్యాభర్తలు విడిపోవాలి వద్దు, వేరే అన్య జాతి వారితో సంబంధాలు పెట్టుకొని కొనసాగించాలనుకున్నటువంటి కొన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అనేది కనబడతా ఉంది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడాను పెద్దల సలహాలు తీసుకొని కానీ ముందుకెళ్తే వాళ్ళు ఏ విధంగానైతే ధనాన్ని పొదుపు చేయమని చెప్తారో ఆ విధంగా కానీ మీరు చేయగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ వారంలో అధికంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి యోగ ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే మీనరాశిలోనే శుక్రుడు ఉచ్చ పొంది తృతీయ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి మీరు చిన్న చిన్న దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. విమానాల్లో కానీ మంచి లగ్జరీ వాహనాల్లో ప్రయాణం చేస్తారు. కారణం ఏమిటంటే ఇప్పుడు లగ్జరీ లైఫ్ని ఇచ్చే శుక్రుడే మీ జన్మ రాశిలో ఉచ్చ పొంది ఉన్నారు. అంతేకాకుండా గురువు కూడాను అక్కడ సుక్షేత్రమై దశమ కేంద్ర స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో స్త్రీల పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న చోట ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నటువంటి స్త్రీలు మీకు దగ్గరయ్యి మీ సలహాలు కూడా పొంది వారి యొక్క ప్లీజింగ్స్ కూడా ఇవ్వడము, మీకు అవసరమైనప్పుడు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరగబోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వ్యయస్థానం కొద్దిగా దెబ్బతినింది. వ్యయాధిపతి వ్యయ స్థానంలో ఉంటూ తృతీయ స్థానాధిపతి అక్కడ వెళ్లి కూర్చోవడం జరిగింది. కాబట్టి మొత్తం మీద స్త్రీలతో కొన్ని చోట్ల గొడవలు రావడానికి, వారికి అధికమైనటువంటి ఖర్చులు మీరు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మొత్తం మీద మీకు కోర్టు వ్యవహారాల్లో మాత్రం స్త్రీలు వారు చెప్పే సాక్ష్యం వలన మీరు గెలుచుకుని బయటికి రావడం కూడా జరుగుతుందనడంలో సందేహమే లేదు. రాహు ఇప్పుడు మీ రాశికి ద్వితీయ స్థానంలో రాహు ఉండడము, అలాగే కేతువు వచ్చి అష్టమ స్థానంలో ఉండే పెద్ద యోగవంతమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అయితే కుటుంబంలో నుండి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి, సన్యాసి జీవితం అంటారు కదండి, భార్య ఉండగా గాని ఆమెతో జీవితాన్ని పంచుకోలేని పరిస్థితి, భర్త ఉండగా గాని అతనితో జీవితాన్ని మంచి మధురమైన సంఘటనలు జరగనీయకుండా చేసే గ్రహాలు ఇప్పుడు అడ్డంగా ఉన్నాయి. మీ వాక్కు వలన ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మీకు షష్ఠమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడాను ఇప్పుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల అప్పుల యొక్క గొడవలు పెరగడము, వాగ్విదాలు కలగడము, అనారోగ్యం వలన కొద్దిగా మాట పెరిగి ఇసుగెత్తుకున్నటువంటి మాటలతో కుటుంబం నుంచి దూరంగా ఉండడము, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందులో మాత్రం జాగ్రత్త పడాలి. మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటా వెళ్తే సమస్య అయితే ఉండదు. అయితే ఈ వారంలో మీకు 8వ తారీఖున సంతానం నుంచి పెద్దగా వారి యొక్క మాటలు మీకు నచ్చకుండా పోవడము, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కన్సీవ్ అయి ఉన్నట్లయితే ఆ అబార్షన్ చేసుకోవాలన్నట్టు ఆలోచనలు ఎవరికైనా ఉంటే దాన్ని తొలగించుకోండి. తర్వాత బిడ్డలు పుట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగా చూసినట్లయితే 9, 10, 11వ తారీఖుల్లో అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, లోన్ ప్రాప్తి, అలాగే మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఇన్నాళ్ళుగా చిక్కులు విడవకుండా ఇబ్బంది పడుతూ విజయ మార్గం అనేది కనపడకుండా ఉన్న వారికి సక్సెస్ అనేది ఇప్పుడు కనపడబోతుంది. అదే సమయంలో 12, 13వ తారీఖుల్లో స్త్రీ సౌఖ్యము, పురుష సౌఖ్యము, భాగస్వామి వ్యాపారాల్లో సక్సెస్ అనేది రావడం అనేది ఉంటుంది. కాకపోతే స్త్రీలతో ఉన్నటువంటి పరిచయాల వలన కొన్ని చోట్ల మీరు డబ్బులు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
14వ తారీఖు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు స్థిరంగా ఉండకపోవడం వల్ల నిర్ణయాలు తీసుకోలేరు. ఆ నిర్ణయాల వల్ల ఆర్థిక ఎదుగుదల ఇబ్బంది అవ్వడమే కాకుండా మీ శరీరంలో కెమికల్ రియాక్షన్ సరిగా లేకపోవడం జరుగుతుంది. అలాగే టెక్స్టైల్ బిజినెస్ లో ఉన్నటువంటి వారికి నష్టాలు కూడా రావడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు డబ్బులు ఎవరికైనా ఇచ్చేస్తే తిరిగి రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి కానీ ఇవ్వకుండా మీ దగ్గర ఉన్న డబ్బుని సరైనటువంటి శుభకార్యాలకి, శుభ ఖర్చులకి తర్వాత కాలంలో దాన్ని ఉపయోగపడేట్టుగా చేసుకోండి. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు 9, 10, 11, 12, 13వ తారీఖులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. సక్సెస్ఫుల్ గా మీరు ముందుకు వెళతారు. అదే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో కనిష్ట సోదరీమణుల ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి. ఒకవేళ మీ కనిష్ట సోదరీమణులకు వివాహం జరగకుండా ఉంటే మంచి శుభవార్త ఎదురు చూస్తూ ఉంది. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. అయితే ఈ వారంలో మీరు లలితాదేవి అమ్మవారి యొక్క మహామంత్రం ఓం ఐం క్లీం స్వహ చింతామణి గృహంతస్థాయే నమః అనే మహామంత్రాన్ని చాంట్ చేస్తూ రావడం వల్ల గృహములో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం కనబడతా ఉందండి.